అట్ ఏ టైమ్ ఇన్ ద పాస్ట్ అంటే మనకు గతంలో జరిగిన యాక్షన్స్ గురించి మాట్లాడుకోవడానికి మనం పాస్ట్ టెన్స్ను వాడతాం. దీనిలో కూడా ప్రజెంట్ టెన్స్ లాగా 4 టైప్స్ ఉంటాయి. ద ఫస్ట్ టైప్ విల్ బీ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? మామూలుగా ఏ సింపుల్ యాక్షన్ పర్ఫార్మ్డ్ ఇన్ ద పాస్ట్. ఏ సింపుల్ యాక్షన్ పర్ఫార్మ్డ్ ఇన్ ద పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఒక యాక్షన్ని పాస్ట్లో పర్ఫామ్ చేస్తే దాన్ని సింపుల్ పాస్ట్ అంటారు. నెక్స్ట్ past continuous, past perfect and past perfect continuous as usual and as the same like in the present tense. సింపుల్ పాస్ట్ని ఎప్పుడు వాడతాము? ఏ సింపుల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ద పాస్ట్ టైం. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? పాస్ట్లో ఒక టైంలో అట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్, అట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ విల్ బీ యూజ్డ్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్లో ఒక టైం, పలానా పాయింట్ ఆఫ్ టైంకి ముందు ఒక యాక్షన్ పర్ఫామ్ అయిపోతే కనుక, ఫర్ సపోజ్ ఎస్టర్డే అంటే లేదు అనుకోండి, పలానా 2015 ఆగస్టు 15 దాని ముందు ఏదైనా ఒక యాక్షన్ పర్ఫెక్ట్ అయిపోతే మనం ఎలా చెప్పొచ్చు? ఆగస్టు 15 2015 కల్లా ఒక యాక్షన్ కంప్లీట్ అయ్యింది అలా అన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఒక పలానా పాస్ట్ టైం, సే ఫర్ సపోజ్ 2016 January 1st ఆర్ 2015 January 10. ఒక పని 2016 January 1లో స్టార్ట్ అయ్యి అదే January 10th కూడా కంటిన్యూస్లో ఉందనుకోండి, మనం at the time of January 10th 2016 certain action had been continuing, had been performing అంటే ఆ టైంకి అది కంప్లీట్ అయినట్టే ఉంది, మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. అలాంటి యాక్షన్స్ని వాడుకోవడానికి సేమ్ మనం ప్రజెంట్ టెన్స్లో మాట్లాడుకున్నట్టుగా యాక్షన్స్ అన్నీ సేము, బట్ ప్రజెంట్ టెన్స్ ఏంటంటే అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్. పాస్ట్ టెన్స్ ఏంటి? అన్ యాక్షన్ ఇన్ ద పాస్ట్, అంతే. యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, సింపుల్. ఒకసారి స్ట్రక్చర్స్ చూద్దాము. వెరీ సింపుల్. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ విల్ బీ గెస్. మనకు ప్రజెంట్ టెన్స్లో సింపుల్ పాస్ట్లో ఎలా ఉండింది? సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టు. ఇది పాస్ట్ కాబట్టి మెయిన్ వర్బ్ V1 బదులు V2 వస్తుంది, అంతే. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎట్సెట్రా. సిమిలర్లీ ఫర్ ఫాస్ట్ కంటిన్యూస్ ఆల్సో సబ్జెక్ట్ ప్లస్ మనకు ప్రజెంట్ కంటిన్యూస్లో అమీజార్ ప్లస్ సింగ్ ఫామ్ ఉంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఒకటే మారుతుంది, వాజ్ వార్ వస్తుంది. ఓకే, డీటెయిల్గా మనం నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడుకుంటాము ఒక్కొక్క టెన్స్ గురించి. సిమిలర్లీ ఫర్ ఫాస్ట్ పర్ఫెక్ట్ there will be subject plus had plus V3 plus object plus etc. And also for past perfect continuous we do have subject plus had plus been plus ing form plus object plus etc.